ఇక్కడ మామిడి మొక్క ఉందా? అవును సార్. ఆ మామిడి మొక్క ప్రధాన వృక్షం, ఈ మామిడి మొక్క ప్రధాన వృక్షం. ఈ వృక్షానికి ఈ వృక్షానికి 60 ఫీట్ల పొడుగు ఉంటుంది. ఓకే సార్. ఈ 60 ఫీట్ల సెంటర్లో ఒకటి వృక్షం ఉంటుంది, ఒక నిమ్మ చెట్టు. అది అవును సార్, అది నిమ్మ చెట్టు. ఆడ నుంచి ఆడొక మామిడి చెట్టు ఉందా? అవును సార్. ఇది 60. ఓకే. మళ్ళీ ఈ కొనకు వస్తే ఈడొక మామిడి చెట్టు ఉంది చూడు. అవును సార్. ఈడ 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 ఈడ. అవును సార్. ఇక్కడ అది 60. ఈ 60 ఒక బాక్స్ 60. ఈ 60 సెంటర్లో ఒకటి కొబ్బరి చెట్టు. ఈ 60 సెంటర్లో ఒక నిమ్మ చెట్టు ఉంటుంది. ఓకే సార్. ఈడ ఈడ ఉంది చూడండి నిమ్మ చెట్టు. ఆ 60 ఆరొక నిమ్మ చెట్టు కనపడుతుంది. అంటే నేను నిమ్మ ప్లస్ మామిడి ప్రధానంగా తీసుకున్నా. ఓకే సార్. అట్లా చేసిన ఒక దానిలో నీకు 8 బెడ్లు వస్తాయి సార్. 60 ఇట్లా 60 నాకు ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 బాక్సులు ఉన్నాయి. 6 ప్లస్ కింద 6 మొత్తం 12 బాక్సులు ఉన్నాయి. ఈ 12 బాక్సులకు మొత్తం నేను ప్లాన్ చేసిన. కింద నాకు జాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక సగం బాక్స్ చేసిన. అంటే మొత్తం 13 బాక్సులు వచ్చినాయి అట్లా మొత్తం. ఈ దానిలో ఏం చేసినాము, ప్రతి బెడ్ మీద ఒక్కొక్క ఆకుకూరలు వేసినాం సార్. ఈ బెడ్ తప్పించి బెడ్లో ఏం చేసినాం అనంటే ఒక అరటి పొప్పాయి మార్చుకుంటూ వచ్చినాం. మళ్ళీ అన్నిటికీ సెంటర్లో ఏం చేసినాము, ఒక మునగ, ఒక గ్లిసిడియా, ఒక అవిసె చెట్టు. ఓకే. ఇట్లా మొత్తం ఇట్లా ఒక బాక్స్కి లెక్కేసుకుంటే 81 వృక్షాలు వస్తాయి అన్నట్లు. అవే కాకుండా ఇట్లా కూరగాయలు పండించుకోవచ్చు. మళ్ళీ ఈ ఎడ్జులు మొత్తం పసుపు సార్. ఈ పసుపు అంతర్ పంట ఇది తీసుకోవచ్చు. ఇట్లా నీకు బాక్సులు అన్నీ ఉన్నాయి. అరటి చెట్లు ఇవన్నీ పెట్టి ఇవాళకి కరెక్ట్ 60 దినాలు అయింది. అంటే 2 నెలలు, 2 months. ఇది క్రాప్ ఎన్ని రోజులకు వస్తుంది సార్? ఇది పసుపు 9 నెలలకు వస్తుంది. 9 నెలలు. ఇప్పుడు మేల వేస్తాం ఇది. అయితే నాకు మేల ఏం చేసినామనంటే ఊకే ఇత్తనం తడి చేసి పెట్టినాము, జూన్లో పెట్టినాం. ఇది ఏప్రిల్ కల్లా వచ్చేస్తుంది సార్. అరటి ఒక 7-8 నెలలకు వస్తుంది. ఇంకా దీనిలో పొప్పాయి ఉంది. పొప్పాయి వర్షాలకు కరెక్ట్ మొలవలేదు. మళ్ళీ ఇప్పుడు సీడ్స్ పెట్టినాము. సీడ్స్ వేసినాం దీనిలో, మంచిగా రాలే వర్షాలకు. అందుకొరకు నేను ఏం చేసినానంటే మళ్ళీ నర్సరీ పెంచిన. అవి కొంచెం ఇంతున్నాయి మొక్కలు. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాక తీసుకొచ్చి మళ్ళీ పెట్టేస్తాం. ఇప్పుడు దీనికి పసుపుకు వాటర్ ఎట్లా వెళ్తాయి కదా సార్? ఇప్పుడు మధ్యలో ఎట్లా సార్ వాటర్? ఇది పైప్ లైన్ వేసినాం కదా. ఈ పైప్ లైన్ ఏంది అంటే ఇట్లా వర్షంలో తుంపర ప్రతి దానిలో ఈ తుంపర పడితే ఇది సగం నా అంతది, ఇది సగం నా అంతది, బెడ్ అంత మొత్తం కవర్ అవుతుంది. ఓకే సార్. ఇది కూడా నీకు ఎన్ని దినాలు, కొన్ని దినాలే అవసరం. ఒక 6-7 నెలలు. 6-7 నెలల తర్వాత ఈ కాలువలో వదిలిన నీళ్ళే ఇవన్నీ గుంజుకోగలుగుతాయి. ఓకే. ఇప్పుడు వేరు వ్యవస్థ చిన్న ఉంటుంది కాబట్టి పీల్చుకోవడం కష్టము. కొంచెము 5 అయిపోయినాక ఈ కాలువలలో నీళ్ళు వదులుతాం బస్, అంతే. ఈడ నల్ల ఉంది కదా ఈ ట్యాబ్ వదిలితే దీని నిండా నీళ్ళు వారుతుంది. మళ్ళీ బంద్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తే ఇట్లా చుట్టూ ఇట్లా పడుతుంది. ఇంకేమైనా డౌట్? ఇంకా ఇది పుండుకూర వచ్చింది, చుక్కకూర వస్తుంది. 60x60 వేసుకొని పెద్ద పెద్ద చెట్లు పెట్టుకుని మధ్యలో మనం ఏమైనా వేసుకోవచ్చు. ఇక మనకు 45 days వచ్చే క్రాప్ ఏదైనా వేసుకోవచ్చు. ఆకుకూరలు వేసుకోవచ్చు. ఆకుకూరలు అయిపోయినాక కూరగాయలు ఇప్పుడు ఆడ బెండ ఉంది, బీరకాయ ఉంది, టమాటా ఉంది, మిర్చి ఉంది, అన్నీ వేసినాం. ఇదంతా ఆకుకూరలే. కొన్ని బెడ్లు ఇంకా వదిలిపెట్టున్నాం అన్నట్లు. మళ్ళీ ఏది తక్కువ ఉంటే మళ్ళీ అది నెక్స్ట్ ఏం చేసినామంటే మొత్తం ఈ 13 బాక్సులను మొత్తం ఏం చేసినామంటే దీనిలో 11 బెడ్లను ఒకసారి వేసినాం. మళ్ళీ 10 days అయినాక 11 బెడ్లు వేసినాం. మళ్ళీ 10 days అయినాక 11 బెడ్లు వేసినాం. మళ్ళీ 10 days అయినాక 11 బెడ్లు వేస్తాం. మొత్తం ఇది 54 బెడ్లు ఉన్నాయి. దానిలో 11 డివైడ్ చేసి 4 దఫాలు వేస్తాం. ఆ కూరగాయలు ఇప్పుడు క్రాప్కి వచ్చిందడే, ఆకుకూరలు వచ్చిందడే, అది అయిపోయే వరకు ఇది వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఇది అయిపోయే వరకు అది వస్తుంది. మనం నమ్ముకున్న కస్టమర్కు మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఆకుకూరలు సంవత్సరం అంతా ఇవ్వగలుగుతాం. ఒక ప్లాన్ ప్రకారం దాన్ని చేయడం మొదలుపెట్టాం. ఓకే సార్. ఇప్పుడు మాకు పచ్చజొన్న మేము ఏమి కెమికల్ లేకుండా ఏం లేకుండా వేసినాము. ఎంత ఎత్తు పెరిగింది, ఎంత కంకి ఎట్లా అవుతుంది, చాలా హైట్ అయింది సార్. అందరు అంటారు కెమికల్ వేస్తేనే బాగా, కెమికల్ లేకపోతే ఎట్లా అని అంటారు. మరి ఎట్లా వచ్చినాయి? అది
ఇగో టమాటా చెట్లు చూడండి, సార్ దీనిలో అంతా టమాటా వేసినాం. ఇంకా మాకు ఈ వర్షాలు ఎక్కువయ్యి సార్ కొంచెం అనుకున్నంత స్పీడ్గా పని పోతలేదు. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నీ ఓపిక అబ్బా, మా బెడ్లో ఏమైనా వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లిపాయ సీజన్ కాదు, రేపు చలికాలంలో సీజన్ కాబట్టి మేము ఇది ఏదైనా అయిపోయిందంటే దానిలో ఎల్లిపాయ పెడతాం. ఒక 2 సార్లు పెట్టాం అనుకోండి ఎల్లిపాయలు, ఇంకా నీ కస్టమర్కు కావాల్సిన ఎల్లిపాయ సంవత్సరానికి కావాల్సినది వండిచ్చి ఇవ్వచ్చు. బంతి ఎందుకు పెట్టినాము అని అంటే, ఇది ఫస్ట్ మనకు రేపు దసరా దీపావళికి పూలు వస్తే అమ్ముకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇది రోగాలు వస్తే ఎంబడే అది ఆకర్షించబడి ఫస్ట్ దాని మీద అటాక్ అవుతుంది కాబట్టి మనం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునికే పుల్లట్టి మజ్జిగ కొడతాం అంతే. ఇంకా అంత కొద్ది మించింది ఏమి కొట్టము, జీవామృతం కొడతాం. ఇప్పటివరకు అయితే మేము ఈ 2 కొట్టినాము, ఇంకా అంతకు మించి ఇంకా ఏమి రాలే ఇంతవరకు అయితే. ఇది కూడా టమాటా, మళ్ళీ ఒకటి టమాటా. ఉన్న ఈ దెబ్బలు అన్ని పుప్పాయి పెట్టే ప్లేస్లు. అవి నారు పోసినాము, పెడతాము ఇప్పుడు. ఇది చామగడ్డ. ఈ పసుపుకి ఎంత సార్ మొత్తం ప్లాంటేజ్ దీనికి? సీడ్ నేను 2.5 క్వింటాలేమో తెచ్చిన, 2 క్వింటాలు. ఈరోజు రాజవర్ధన్ రెడ్డి మా మిత్రుడు ఫైలేటింగ్ సిస్టమ్ చూద్దామని ఈరోజు వచ్చినాము. కృషి ఉంటే మనుషుడు ఋషులు అవుతారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది నా దృష్టిలో. అయితే రైతు అనేటోడు ఇంత నిక్కచ్చిగా ఒక పనిని ముందరికేసుకొని పోతుంటే ఆ మనిషి అట్లనే పోతూ ఉంటాడు. విజయం దానంతకు అదే వస్తుంది. మనిషి ఎప్పుడైనా కృషి మీదనే డిపెండ్ కావాలి. మనిషి అదృష్టం తక్కువ పెట్టుకునే తక్కువ అదృష్టాన్ని నమ్ముకున్నాడు. ఎంతసేపు ఉన్నా కష్టాన్ని నమ్మినోడు ఏ రోజు కూడా చెడిపోలే. ఇది మన చరిత్ర. ఓకే రాజవర్ధన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధర్తి ఎస్పీకే ఫామ్ దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని నేను బాగా సెర్చ్ చేసి నాకు దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట చేయడానికి. నేను ఎట్లా చేయాలి ఏందనేది నేను సెర్చ్ చేస్తుంటే సార్ వల్ల అది నాకు ఛానల్ కనిపించింది. అక్కడ సెర్చ్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఎట్లా చేయాలి ఏందని నాకేం తెలియదు అనమాట. ఎట్లా చేసిండు సారు, ఏం చేసినది తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చాక చాలా బాగా అనిపించింది. సారు చాలా బాగా చేస్తున్నాడు. నాకు కూడా ఇలా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇట్లాంటి మాలాంటి యువతకు మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి సార్కు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మాకు. ఇలానే కంటిన్యూ చేయండి సార్.